ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అని సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని స్థానిక 64వ డివిజన్ కంట్రిక తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ, శ్రీరాములు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 64వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రతి ఒక్కరూ మంచిగా ఆదరిస్తున్నారన్నారు. నామినేషన్ దాఖలు చేశాక మొదటిగా 64వ డివిజన్ నుండి ప్రచారం మొదలుపెట్టామన్నారు. అందరం కలిసి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నామన్నారు. ఈ డివిజన్లో అభివృద్ధి చేసింది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందిందన్నారు. వేలాది మందితో నామినేషన్ దాఖలు చేశామన్నారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దొడ్డిదారిన తన కొడుకు నామినేషన్ వేసిన వ్యక్తి బోండావమ్మ అని అన్నారు. బోండావమ్మ వెంట ప్రజలు లేరన్నారు. మంచి మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడని ప్రశ్నించారు. కూటమి వల్ల ఏం ప్రయోజనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో 64వ డివిజన్ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా నామినేషన్ వేశాక ఫస్ట్ టైం కంట్రీ నుంచి నేను ఎవరినో ప్రారంభించాను. మొట్టమొదట నాకు నియోజకవర్గ బాధ్యతలు చెప్పినప్పుడు కూడా ఇదే కంట్రీ ప్రారంభించాను. ఎన్నికల తర్వాత కూడా నామినేషన్ వేసిన తర్వాత కూడా ఈ డివిజన్ నుంచి పర్యటన చేశాను. స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ శ్రీరాములు గారు, స్థానిక నాయకులు అందరం కలిసి ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా పర్యటిస్తున్నాం. జనరల్గా కంట్రీ అనగానే విలేజీ, ఇది రూరల్ ప్రాంతం అని చెప్పని అనుకునే ఆనవాయితీ ఉండేది. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ కంట్రీలో అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది. చాలా వరకు అభివృద్ధి అంతా కూడా కంట్రీలో చేశారు. విలేజ్ కంట్రీకి కానీ ఈ కంట్రీకి కానీ రెండు కంట్రీలు కూడా గతంలో 2014 నుంచి 19 అభివృద్ధి చూసుకోవచ్చు, 19 నుంచి 24 వరకు అభివృద్ధి చూసుకోవచ్చు. అభివృద్ధి అంటే కంట్రీకి అనే విధంగా నిధులు కేటాయించడం కానివ్వండి, ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చక్కగా ప్రభుత్వ నిధులు, కార్పొరేషన్ నిధులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు అన్నీ కూడా కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఒకటే చెప్తారు, ప్రతి ఇంట్లో పథకాలది గ్యారంటీగా వస్తున్నాయి, పథకాలు అందరికీ వస్తున్నాయి. రోడ్లు మాకు వేశారు, తప్పకుండా మేము ఆయనకే ఓటేస్తామని చెప్పని చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి మాత్రం పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా నిన్న మా నామినేషన్ కూడా వేల మంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, సెంట్రల్ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వేలాది మందిగా వచ్చి దాంట్లో భాగస్వామ్యం అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నేను కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను. ఎందుకంటే ప్రజల నుంచి అంత చక్కటి ఆశీర్వచనాలు వస్తున్నాయి మాకు. ఏదో ప్రతిపక్ష పార్టీ లాగా దొడ్డిదారిని వెళ్ళి నామినేషన్ వేసుకోవడం అనేది బాధాకరం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీకి కంటెస్టెంట్ క్యాండిడేట్గా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. కానీ పట్టుమని 10 మంది కూడా లేకుండా తన కొడుకు మాత్రం నామినేషన్ చేస్తారంటే ఆ బలం ఎలా ఉందో మేము అర్థం చేసుకోండి. అటువంటి బలహీనతో మేము ఇక్కడ క్యాండిడేట్గా పోటీ పడుతున్నాం. అందుకనే మేము మంచి మెజార్టీతో గెలుస్తామని పూర్తి నమ్మకము, విశ్వాసం ఉంది. 120 రూపాయలు సెంట్రల్ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీగా ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా కేసీఆర్ నారాయణ గారు గెలుస్తారని చెప్పని మీ అందరికీ ఒకటి తెలియపరచుకుంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియపరచుకున్నాను. డిఎస్సీ పైన చేస్తానని చెప్పి నిన్న కాకినాడ సభలో చెప్పారు. అలాగే కూటమితో సునామీతో వైసీపీ గల్లంతవడం ఖాయమని చెప్పి నిన్న చంద్రబాబు గారు విమర్శలు చేస్తారు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడా? అతను ఫస్ట్ టైం కాదుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఆల్రెడీ గతంలో ముఖ్యమంత్రి 14 ఏళ్ళు చేశాడు. ఎప్పుడైనా మరి ఇటువంటి ఆలోచించాడా? అదేవిధంగా కూటమి ఏమన్నా ఫస్ట్ టైమా? 2014 నుంచి 2019 వరకు కూటమి కదా ఇక్కడ ఇచ్చింది. అప్పుడు కేంద్రం నుంచి మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? రైల్వే జోన్ ఎందుకు రాలేదు? కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు? అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఎందుకు ఆపలేకపోయారు? ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పాలి. కూటమి పెట్టుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం హామీ ఇప్పిస్తున్నావు? మన విభజన హామీలో ఏదైనా నువ్వు పూర్తి చేయడానికి ప్రయత్నం చేసావా? పోలవరం అనే దాన్ని కనీసం నిధులను తేగలిగావా? కూటమి 2014 నుంచి 19 వరకు మరి మీరు కలిసి ఉన్నారు కదా. లాస్ట్ 6 నెలలు డ్రామా ఆడారనుకో,
అతని మీద ఇతని మీద అతను, ఇతని మీద ముగ్గురు కూడా వాజ్పేయి లడ్డు అని చెప్పి ఒకడు, భార్య లేనోడు కుటుంబాన్ని నేను చూస్తామని చెప్పని ఒకడు, ఇంకొకళ్ళేమో పోలవరం ఏటీఎం లాగా వాడుకుంటారని చెప్పని. మరి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. మోడీ గారు పోలవరం అని చెప్పి ఏటీఎం అని ఎందుకు అన్నాడు, వాజ్పేయి లడ్డు అన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు సమాధానం? వీటికేమీ సమాధానం చెప్పరు. విడిపోవడం వాళ్ళ ఇష్టమే, కలిసిపోవడం వాళ్ళ ఇష్టమే. ప్రజలు పిచ్చోళ్ళ? ప్రజలు కూడా చాలా విజ్ఞులు. మీరు చేసే డ్రామాలు అన్నీ కూడా తెలుసు. మేము ఒకటి చెప్తున్నాం, మీ కూటమి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? కనీసం చిన్నపిల్లలకి ఏమైనా ఒరిగిందా? ఒకసారి ఇవన్నీ కూడా గమనించుకోవాలి. కూటమి వల్ల మన రాష్ట్రానికి వచ్చిన లాభమేమీ లేదు. ప్రత్యేకంగా మనకి రాష్ట్రాన్ని చూసిన పరిస్థితి అయితే ఏమీ లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు కృషితో, వారి యొక్క పట్టుదలతో ఎంతో కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి తెచ్చుకోవడం కానివ్వండి, అదేవిధంగా పరిశ్రమలు కూడా అభివృద్ధికి చంద్రబాబు కంటే కూడా రెట్టింపుగా అభివృద్ధి చేయడం కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి చేసింది మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము ధైర్యంగా ఓటెడుతున్నాం. తప్పకుండా గెలిచే జగన్మోహన్ రెడ్డి గారే. ఇలా ముగ్గురు కలిసినా, 10 మంది కలిసినా, 60 మంది కలిసినా కూడా మాకు ఊడేదేం లేదని మాత్రం మీ దగ్గర తెలియపరచుకుంటాం.